సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతి ఛానల్‌కి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఇవాళ రాగమయం 14 భాగంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామా? ప్రస్తుతం రావు గారు శేఖరం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ ఆయన చక్కటి కాలక్షేపం చేస్తున్నారు. రత్నావతి వివరాలు అడుగుతున్నారనమాట. హ్మ్. గత స గత భాగంలో అక్కడ ఆగింది. సో, మనం అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్దాం. రత్నావతి భర్తకి చేసుకునేందుకు ఆలయం అంటూ ఒకటి ఉంది గానీ, దాని మీద పెద్ద ఆదాయం లేదు. ఆ ఆలయానికి పెద్దగా పొలాలు గానీ, వేరే ఇతర నిధులు గానీ ఏమీ లేవు. ఆలయానికి హంగులు కూడా తక్కువే. ఎందుకనో భక్తుల రాక కూడా తక్కువే. భక్తులని కూడా ఆలయం అందాలే ఆకర్షిస్తాయేమో. రత్నావతి వివరాలన్నీ చెప్పి బాధపడింది. రావుగారు ఆవిడ చెప్పిన వివరాలన్నీ శ్రద్ధగా విన్నారు. వింటూనే ఆయన మస్తిష్కంలో ఒక పథకం రూపుదిద్దుకోసాగింది. నేను వచ్చి ఆలయాన్ని ఒకసారి చూస్తానమ్మా. చూసిన తర్వాత ఏమి చెయ్యాలన్న విషయం నిర్ణయిద్దాం. ఆయన భరోసా ఇస్తున్నట్టుగా అన్న మాటలకి రత్నావతి హృదయం పొంగిపోయింది. తర్వాత పిల్లల విషయం అడిగారు. పెద్దబ్బాయి తండ్రిలాగే వేదాలు, పౌరోహిత్యం నేర్చుకుని అవకాశం ఉన్న చోటకల్లా వెళ్తూ ఉంటాడండి. చిన్నవాడికి మాత్రం ఇంగ్లీషు చదువులు చదువుకోవాలని కోరిక. ఆయనేమో నాకంత చదువులు చెప్పించే స్తోమత లేదు, అర్చకత్వంలోకే రమ్మంటారు. వాడు బెంగ పెట్టుకుని కూర్చున్నాడు అంది రత్నావతి. అబ్బాయి శ్రద్ధగా చదువుకుంటాడా? అడిగారు రావుగారు. చాలా శ్రద్ధగా చదువుకుంటాడు బాబూ. మేస్టార్లందరూ మెచ్చుకుంటారు కూడాను అంది రత్నావతి. అయితే బెంగ పెట్టుకోవద్దని చెప్పండి. తన చదువు సంగతి నేను చూసుకుంటాను అన్నారు రావుగారు. రత్నావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్రయత్నంగా కూర్చున్న చోట నుంచి లేచి ఆయనకెదురుగా వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చాడనిపిస్తోందయ్యా. ఆవిడ కళ్ళలో ఆనంద బాష్పాలు చిప్పిల్లగా అంది. ఆ భగవంతుడు ఆయన ఆలయాన్ని ఉద్ధరించే మహద్భాగ్యం నాకు ఇస్తున్నాడంతే అన్నారు రావుగారు. సుభద్రమ్మగారి వదనంలో కూడా చెప్పలేనంత ఆనందం. శేఖరం, మళ్ళీ నువ్వు వచ్చేదాకా నాకు తీరిక లేనంత పని కల్పించబోతున్నాడు ఆ దేవుడు ఆయన ఆనందంగా అన్నారు. అవునన్నట్టుగా చిరునవ్వు నవ్వుతూ తల పంకించాడు శేఖరం. సుభద్రమ్మగారు అన్నారు, నిజమే, ఎవరి వల్ల ఏ పని కావాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. లేకపోతే ఈ ఊర్లో ఆ ఆలయాన్ని ఉద్ధరించే శక్తి ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఆ భాగ్యం నా కోసం కేటాయించి ఉంచాడన్నమాట ఆ శ్రీరామచంద్రుడు. రావుగారు ఉత్సాహంగా అన్నారు. ఆయన అంత ఉత్సాహంగా ఉండటం చాలా రోజుల తర్వాత మొదటిసారిగా చూస్తున్నాను అనుకున్నాడు శేఖరం. మొదటిసారిగా ఒక అద్భుత సత్యమేదో అతని ఎదుట సాక్షాత్కరింపబడినట్టు అయింది. మనిషి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడు గాని అన్నిటినీ మించిన తృప్తిని ఇచ్చేది స్వార్థం లేని పరోపకారమే. అది వాళ్ళ శక్తికి లోబడి ఉండాలా వద్దా అన్నది లోతైన ప్రశ్న. శక్తికి మించి చేసిన బాధని తట్టుకోగల శక్తి ఉన్నవాడు ధన్యుడే. ఆ రోజు సాయంకాలం శేఖరంతో కలిసి ఆయన రామాలయానికి వెళ్ళారు. ఆ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి శుభవార్తలన్నీ భర్తకి కొడుక్కి చెప్పి అందరూ కలిసి కాసేపు ఆనందడోలికల్లో తేలిపోయారు రత్నావతి కుటుంబం. సాయంకాలం వీళ్ళు ఇద్దరు వెళ్ళేసరికి రత్నావతి భర్త, పిల్లలు ఇద్దరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆలయం చిన్నగా ఉండటం, అటూ ఇటూ ఖాళీ స్థలాలు ఉండటం రావుగారు వెళ్తూనే గ్రహించిన మొదటి విషయం. రత్నావతి భర్త, పిల్లలు రావుగారిని, శేఖరాన్ని సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. ముందుగా ఇద్దరూ లోపలికి వెళ్ళి లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రుడికి నమస్కారాలు సమర్పించుకున్నారు. గర్భగుడి చిన్నగా ఉంది. బయట భక్తులు నిలబడే జాగా కూడా తక్కువగానే ఉంది. నమస్కారాలు, తీర్థప్రసాదాలు అయ్యి
ఆ భగవంతుడికి మరోసారి దండం పెట్టుకుంటున్నప్పుడు రావుగారి భావనలోకి ఆ భగవంతుడు మహాచక్రవర్తిగా సాక్షాత్కరించాడు. బయటికి వచ్చి మంటపంలో కూర్చుంటూ అన్నారు, ఆయన ఎక్కడ ఉంటే అదే రాజప్రాసాదం. ఎక్కడ ఉన్నా ఆయన మహాచక్రవర్తే. మన సౌకర్యం కోసం, తృప్తి కోసం ఈ సౌకర్యాలన్నీ అనుకున్నారు. అటూ ఇటూ ఉన్న ఖాళీ స్థలాలు ఎవరివి? మనం కావాలంటే అమ్ముతారా వాళ్ళు? అడిగారు రావుగారు. వాళ్ళు అమ్మటానికి సిద్ధంగానే ఉన్నారండి. వాళ్ళు డబ్బులు అవసరం ఉన్న సామాన్యులే. మంచి ధర వస్తే అమ్ముకోవాలని చూస్తున్నారు. దేవుడికే ఇచ్చుకోగలిగితే అదృష్టమే అని కూడా భావిస్తున్నారు పాపం వాళ్ళు. కానీ అంత స్తోమత లేదు వాళ్ళకి. ఒక పని నిర్విఘ్నంగా కొనసాగుతుందన్న మాట. చుట్టూ స్థలం ఉండటం అదృష్టం. ఆలయాన్ని పెద్దదిగా విస్తరింపజేయవచ్చు అనుకున్నారు రావుగారు మనస్సులో. ఇంతకీ మీ పేరు? అడిగారు రావుగారు. నా పేరు గంగాధరుడండి. విష్ణుమూర్తికి శివుడు అర్చకుడన్నమాట అన్నారు నవ్వేస్తూ. పిల్లల వైపు చూశారు రావుగారు. నా పేరు సూర్యం, మా తమ్ముడి పేరు చంద్రం. నవ్వుతూ తల పంకించి తన పేరు చెప్పారు రావుగారు. ఒకసారి చుట్టూ చూసి వద్దామా శేఖరం? సరే అని చెప్పి అందరూ అటువైపు నడిచారు. స్థలంలో తిరుగుతూ శేఖరంతో ఆలయాన్ని ఎలా పెద్దగా చేయవచ్చో ఆలోచన చేస్తూ అటువైపు నుంచి మరోవైపు చూడటానికి వచ్చారు. అక్కడ స్థలం చివర్లో ఒక చిన్న షెడ్డు లాంటిది ఉంది. అందులోంచి మాటలు నవ్వులు కాస్త బిగ్గరగానే వినిపిస్తున్నాయి. ఆ షెడ్డుని ఎప్పుడో ఎవరో ఎదురు జాగాలో ఇల్లు కట్టుకుంటూ వేసుకున్నారండి. ఇప్పుడది ఆకతాయి కుర్రాళ్ళకి పేకాట స్థావరమైందండి. ఆ ఇంట్లో కుర్రాడే ఆ గుంపులో ఒకడు. గంగాధరం గారు చెప్పారు. సూర్యం వెళ్ళి లోపల ఉన్నవాళ్ళని బయటికి పిలిచాడు. 5 కుర్రాళ్ళు బయటికి వచ్చారు. వచ్చింది ఎవరా అన్న కుతూహలంతో. వాళ్ళ అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ హావభావాలు, వస్త్రధారణ. వాళ్లలో కాస్తంత పచ్చని మేనిఛాయతో ఉన్న కుర్రాడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఏమి చేస్తున్నారయ్యా లోపల? రావుగారి ప్రశ్నకి ఒక కుర్రాడు చేతిలోని పేకని చూపించాడు. ఇక్కడ ఖర్చు పెట్టడానికి సంపాదన ఎక్కడ మరి? రావుగారి గొంతు అప్రయత్నంగా, గంభీరంగా, కఠినంగా పలికింది. వాళ్ళ దగ్గర జవాబు లేకపోవటం వల్ల మౌనాన్ని దాల్చారు. కాస్తంత నిర్లక్ష్య భావాన్ని కళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండానే వ్యక్తం చేశాయి. ఆ బృందంలోనే తనకెంతో నచ్చిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడని మరుక్షణంలో ఆయనకి తెలిసి హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. ఇదిగో ఇతనే కరుణని ఉద్ధరిస్తున్న మహానుభావుడు. గంగాధరం గారు కాస్తంత పచ్చగా ఉన్న వ్యక్తిని చూపిస్తూ అన్నారు. రావుగారు రెప్పవేయటం మర్చిపోయినట్టుగా చూస్తూ ఉండిపోయారు ఆ మనిషి వైపు. శేఖరానికైతే ఎవరో తనని నిలదీస్తున్నట్టుగా అనిపించింది. తను చూడాలని కోరుకుంటున్న వ్యక్తి ఇప్పుడు తన ఎదురుగానే ఉన్నాడు. రావుగారి మనస్సులో లెక్కలేనన్ని ఆలోచనలు ఒక్కసారిగా ముప్పిరుగొన్నాయి. పేరు అతగాడిని ఉద్దేశించే అన్నారు రావుగారు. విసురుగా కనుబొమ్మలెత్తి చూసి, నా పేరు సంగతి మీకెందుకన్నట్టుగా ఓ చూపు విసిరి ఊరుకున్నాడు. అఫ్కోర్స్ నేనెవరో తెలియదు కదూ నీకు. నీ భార్య బంగారు తల్లి అని నాకు తెలుసు. అదే నా పరిచయం. ఏమైనా అదృష్టవంతుడివి అబ్బాయి అన్నారు రావుగారు చిరునవ్వు నవ్వుతూ. ఎదుటి వ్యక్తి తల మీదనో చేతి మీదనో ఏ దుమ్మో బురదో పడి ఆ వ్యక్తి చూసుకోకపోతే చెయ్యి చాచి ఆ అశుభ్రాన్ని తీసేయవచ్చు ఆ క్షణంలోనే. కానీ మనిషి నిలువునా బురదలో పొర్లి వచ్చినట్టుగా ఉంటే? రావుగారు ఆలోచించారు. మాట్లాడటానికి ఇది సమయం కాదు అన్న ఆలోచనతో అక్కడి నుంచి కదిలారు. తిరిగి ఆలయంలోకి వచ్చి కూర్చుని అన్నారు గంగాధరం గారితో, ఆ స్థలాలకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడటానికి ఏర్పాటు చేయండి తొందరలో అని. గంగాధరం గారి కళ్ళల్లో వెలుగుల వెల్లువ. తర్వాత చంద్రాన్ని పలకరించి, చక్కగా చదువుకో, సహాయం చేయటానికి నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చారు. ఇంటికి వచ్చాక సుభద్రమ్మగారితో అన్నారు, అంధుడి చేతిలో అపురూపమైన వజ్రాన్ని ఉంచినట్లయింది తల్లి కరుణ విషయం.
రాజేష్ కనిపించాడా? ఇద్దరిని ఉద్దేశిస్తూ అన్నారావిడ. కనిపించటం కూడా మామూలుగా కాదు, విశ్వరూపం చూపిస్తూ శేఖరం అన్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం, మాటల గురించి తల్లికి చెప్పాడు శేఖరం. ఆవిడ విషయం విని చాలా నొచ్చుకున్నారు. రత్నావతి వచ్చి రావుగారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పి వంట చేయడానికి వెళ్ళింది. ఆ భగవంతుడు ఎంతటి చిత్రమైన ఆట ఆడతాడు కదూ అక్కయ్య గారు. కొట్టుకుపోకుండా ఎదురీదటానికి ప్రయత్నం చేయాలే తప్ప అయ్యో ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించుకుంటూ కూర్చుంటే జవాబు దొరకదు. ఆ తర్వాత శేఖరం, రావుగార్లు అమెరికా ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు చర్చించుకున్నారు గదిలో కూర్చుని. ఆ పని ఒక హిమాలయ పర్వతం లాంటిది. అందుకే రాజశేఖరానికి ఇక్కడ పనుల బాధ్యత రవ్వంత కూడా అతని మీద పెట్టదలుచుకోలేదు రావుగారు. ఆ ప్రాజెక్టు రూపకల్పనలో అతను తలమునకలై ఉంటాడని ఆయనకి తెలుసు మరి. ఆ రోజు రాత్రి రత్నావతి చేసిన వంటలో రుచితో పాటు కృతజ్ఞత, భక్తిభావం కూడా మిళితమైపోయాయి. రాత్రి పడుకున్నాక శేఖరానికి, రావుగారికి కూడా కరుణ జ్ఞాపకం వచ్చింది. 2 రోజుల తర్వాత ఆ రోజు సాయంకాలం 6 గంటలు దాటుతోంది. చల్లని గాలి తులసివనం మించి వీస్తూ ఆహ్లాదంగా ఉంది. ధ్వజస్తంభం గంటలు గాలికి ఊగుతూ చేస్తున్న చిరుసవ్వడులు విశాలత్వంలోంచి శబ్దం క్రిందికి పయనించడం వల్లనేమో గమ్మత్తుగా ఉంది ఆ సవ్వడి. రావుగారు గుడికి రావటం, భగవంతుణ్ణి దర్శించుకోవటం, తీర్థప్రసాదాలు తీసుకోవటం అయిపోయాయి. మంటపంలో ఒక ప్రక్కగా కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన మనసు కరుణ కోసం ఎదురుచూస్తోంది. ఆయన ఆ అమ్మాయిని చూస్తే శేఖర్ మీద కలిగిన అభిమానం లాంటిదే కలుగుతుంది ఆయనకి. ఇద్దరు కూడా జీవిత భాగస్వామి వల్ల దగాపడ్డవాళ్లే. మొన్న ఆమె భర్తని చూసిన దగ్గర నుంచి ఆయనకి కరుణని చూడాలన్న ఆతృత ఎక్కువైంది. ఎందుకో నిన్న ఆమె గుడికి రాలేదు. ఆయన ఎదురుచూపు ఫలించింది. వస్తూనే రావుగారి వైపు చూసి చిరునవ్వు నవ్వి భగవంతుడి ముందు నిలబడింది కరుణ. పూజారి గారు తీర్థం ఇస్తున్నప్పుడు గమనించారు ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారటం. తీర్థం తీసుకునేలోపు అవి కనులను దాటి బయటికి వచ్చేశాయి. లేకపోతే చప్పున తనకి కనిపించకుండా ఒత్తుకునేదేమో. ఏమైందమ్మా? ఏమై ఉంటుందో ఆయన ఊహించగలరు. ఓదార్పు స్వరంతో అలా అడిగారంతే. తీర్థం లోపలికి పుచ్చుకుని గబగబా కళ్ళు తుడుచుకుంటూ అంది, ఏమీ లేదండి అని. ఆయన భారంగా నిట్టూరుస్తూ, రావుగారు నీ గురించి అడిగారు. ఆయనని ఒకసారి పలకరించి వెళ్ళమ్మా. అలాగే అంది గాని తన అదుపులో లేకుండా ప్రవహిస్తున్న ఈ కన్నీళ్లు ఆయన కంటపడితే అన్న సందేహం కలిగింది ఆమెకి. ఆమె ఒక చిత్రాన్ని మాత్రం గ్రహించింది. ఇంట్లో బయలుదేరినప్పుడు ఈ ప్రవాహం లేదు. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే హృదయంలో ఏదో అలజడితో కూడిన కదలిక. ఇక్కడ 3 సహృదయులు తనని ఓదార్చేందుకు ఉన్నారన్న సంగతి గ్రహించిన హృదయం కదిలిపోయిందా? భగవంతుడి ఏర్పాటు విచిత్రం. కొన్ని విషయాలు లోలోపల నిక్షిప్తమై అవసరం వచ్చినప్పుడు వాటంతట అవే స్పందిస్తాయి. రావుగారి ఎదుట మామూలుగా ఉండటానికి ప్రయత్నించాలి అనుకుంటూ ఆయన కూర్చున్న వైపు వెళ్ళింది చిరునవ్వుని మొహాన అద్దుకుంటూ. ఏమ్మా నిన్న కనిపించలేదు? అడిగారు రావుగారు. మా అత్తగారికి జ్వరంగా ఉంటేను. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందండి. ఒక మాట, నేను మిమ్మల్ని బాబాయ్ గారు అని పిలవచ్చునా? అంది కరుణ. అయ్యో తప్పకుండా తల్లి, ఇంకా ఎక్కువ సంతోషం అన్నారు ఆప్యాయంగా ఆయన. ఇంకా ఎన్ని రోజులు ఉంటారిక్కడ? ఒక మంచి పని తలపెట్టాను. ఆ పనికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసి అప్పుడు ఆలోచిస్తాను అన్నారు రావుగారు. ఎందుకు అడిగానంటే అని కరుణ ఏదో చెప్పబోయేంతలో శివరాం గారు అన్నారు, ఇక్కడే ఉండిపోమ్మందామా కరుణ, మన సమస్యలన్నీ ఒక్కొక్కటి చెప్పుకుందాం అని. నేను సమస్యలేమీ చెప్పనండి, కరుణ నీరసంగా అంది నవ్వటానికి ప్రయత్నిస్తూ. చెప్పినా తప్పేముందమ్మా? బంగారు తల్లికి సమస్యలేమి ఉంటాయి బాబాయ్ గారు అంది కరుణ. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ రావుగారికి అర్థం అయింది. మీ ఆయన చెప్పాడా తల్లి నన్ను చూసినట్టు? నెమ్మదిగా తల ఊపింది అవునన్నట్టు. నేను నిన్ను బంగారు తల్లి అన్నందుకు ముచ్చటపడ్డా?
కోపంతో తను శ్లేషతో అన్న మాటకి రాజేష్‌కి కోపం వచ్చిందేమోనన్న కాస్త కలతపడ్డారు. అలా అన్న రోజు రాత్రి రావుగారు. కరుణ చిన్నగా నవ్వేసి ఊరుకుంది గాని ఏమీ చెప్పలేదు. కరుణ పక్కనే కూర్చున్న పూజారి గారు చప్పున కరుణ చెయ్యి పట్టుకుని ముందుకు లాగి మణికట్టు క్రింద భాగాన ఉన్న 3 వాతలు రావుగారికి కనబడేట్టు చేశారు. ఏమిటమ్మా ఇది? రావుగారి ఆశ్చర్యానికి లోనై ఆందోళనగా అడిగారు. అబ్బే ఏమీ లేదండి. వేడి పెనానికి పొరపాటున చెయ్యి తగిలింది. పొరపాటున 3 సార్లు తగులుతుందా? పూజారి గారు బాధతో నిలదీశారు. కరుణ మౌనం దాల్చింది. రావుగారు కరుణ చెయ్యి అందుకుని పరిశీలనగా చూశారు. కరుణ మౌనం, చేతిమీద 3 చోట్ల వాతలు పెట్టినట్టు ఉండటం. రావుగారు కరుణ చేతిని వదిలేస్తూ భారంగా నిట్టూర్చారు. నాకు శివరాం గారు వివరాలన్నీ చెప్పారమ్మా. నీ భర్తని చూసినప్పుడు కనీసం మాటలతోనైనా చురక వెయ్యాలనిపించింది. అది ఈ విధంగా నీ మీదకి తిరుగుతుందని అంటూ రావుగారు మాట పూర్తి చెయ్యబోయేంతలో కరుణ అడ్డుపడుతూ అంది. మీరన్న మాటకి ఈ చేతి మీద వాతలకి సంబంధం లేదు బాబాయ్ గారు. ఇది ఎప్పుడూ ఉన్నదే, ఇప్పుడేమీ కొత్త కాదు. రావుగారు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా సాలోచనగా ఉండిపోయారు. తర్వాత అన్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నావు? అడిగారు కరుణని. కొన్ని సమస్యలకి పరిష్కారం భరించే శక్తిని పెంచుకోవటమే అని అనిపిస్తుంది అంది. అతని మనస్తత్వంలో మార్పు వస్తుందన్న ఆశ ఏదైనా నీకు సుదూర తీరాల్లోనైనా కనిపిస్తోందా? లేదు బాబాయ్ గారు. ఆ ఇంటి కప్పు నాకు, నా పిల్లలకు ఇస్తున్న రక్షణే ముఖ్యమని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. నాకు అదే సబబనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? కొన్నాళ్ల వరకు పర్వాలేదు. ఆ తర్వాత కరుణ గొంతు వణికింది. నీ భర్త, అతని చుట్టూ ఉన్న కుర్రాళ్ళు చేసేందుకు పని లేక ఇలా తయారయ్యారా? లేక పని చేయటం ఇష్టం లేక అలా తయారయ్యారా? అప్పుడు శివరాం గారు అన్నారు. చేసుకుంటే పనులు ఉన్నాయి బాబూ. కానీ ఆ పనులు వీళ్లకు నచ్చాలిగా. ఈ ఊర్లో పొగాకు పరిశ్రమ ఎక్కువ. పూజారి గారి మాటకి తల పంకిస్తూ రావుగారు కరుణని ఉద్దేశించి అన్నారు. నీ కుటుంబ పరిస్థితులన్నీ సవ్యంగా ఉంటే నీకేమైనా చెయ్యాలనే ఆలోచన ఉండేదా తల్లి? ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వేస్తూ చదువుకోవాలని ఉండేది ప్రైవేటుగానైనా. ఆ తర్వాత టీచర్ని పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలని ఉండేది. నా భర్తని చూశాక మరీ అనిపించేది అలా. ఆమె చెప్పిన మాట విన్నాక క్షణంసేపు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు రావుగారు. మరి నీ ఆశయాన్ని తీర్చుకునే అవకాశాన్ని వాళ్ళు ఇవ్వలేదా? మౌనంగా ఉండిపోయింది కరుణ. అసలు కరుణని ఒక మనిషిగా పరిగణించే పరిస్థితే లేదు బాబుగారు ఆ ఇంట్లో పూజారి గారు అన్నారు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే ఎవరో 2 వ్యక్తులు వచ్చి పూజారి గారిని రావుగారి గురించి అడిగితే ఆయన రావుగారిని వారిద్దరికీ పరిచయం చేశారు. రామాలయాన్ని ఉద్ధరించబోతున్నారని విన్నామండి. ఒకసారి మిమ్మల్ని దర్శించుకుని ధన్యవాదాలు చెప్పుకుందామని వచ్చాం అన్నారు వాళ్ళు. వినయంగా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా అందించటానికి మేము సిద్ధంగా ఉన్నామని విన్నవించుకున్నారు వచ్చిన వాళ్ళు. సశేషం. ఇదండి ఇప్పటిదాకా జరిగిన కథ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా? మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.